నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్కు దెబ్బ మీద దెబ్బ. ఒక పక్క పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఒక్కొక్కరిగా వీడిపోతే తన ఆత్మ అయినటువంటి యొక్క విజయసాయిరెడ్డి కూడా వ్యవసాయం చేసుకుంటున్నాను చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు పార్టీ అండదండలు లేవు, అదేవిధంగా సొంత కుటుంబీకులైనటువంటి ఒక తల్లి చెల్లి కూడా దూరం అయ్యారు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత 3 గంటల సేపు ఏదైతే విజయమ్మను కావచ్చు, షర్మిలని భేటీ అయినటువంటి సందర్భంలో ఎలాంటి అంశాలు బయటపెట్టాడు. ఆఖరికి తల్లి కూడా జగన్ని నమ్మొద్దు అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసిందంటే ఏం జరగబోతుంది? అయితే రానున్నటువంటి ఒక 2-3 రోజుల్లో జగన్కి ఇంకొక భారీ షాక్ తగలబోతుందా? అది తల్లి చెల్లి నుంచేనా? విజయసాయిరెడ్డి ఏం బయటపెట్టబోతున్నాడు? మొత్తానికి అప్రూవల్గా మారబోతున్నాడా? అది ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి సూదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే విజయమ్మ కానీ షర్మిల కానీ జగన్కి ఎంత సపోర్ట్ చేశారని అందరికీ తెలిసింది. జగన్ జైల్లో ఉండగా పాదయాత్ర చేయడం కావచ్చు, విజయమ్మకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వాన్ని కూడా జగన్ అన్నట్టు చెప్పి ఓట్లు వేయించి తనను గెలిచేటట్లుగా, అదిగాక సీఎం పొజిషన్లో కూర్చోబెట్టింది వీళ్ళిద్దరే అని చెప్పుకోవచ్చు. అటువంటిది పొజిషన్ రాగానే సొంత తల్లిని చెల్లిని బయటికి గెంటడం కానీ మనం చూసాం. అప్పుడు విజయసాయిరెడ్డి సపోర్ట్ తీసుకోవడం కావచ్చు, ఆస్తులు కొన్ని వేల కోట్ల నుంచి లక్షల కోట్లు ఎలా వెనకేసుకోవాలి. తండ్రి హయాంలో ఉన్నప్పుడు వేల కోట్లు వేసుకున్నాడు, ఇప్పుడు 2019 నుంచి 24 దాకా లక్షల కోట్లు వేసుకున్నాడు వెనక. ఇప్పుడు ఎప్పుడైతే విజయసాయిరెడ్డి జగన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిల కానీ విజయమ్మని కానీ కలిసిన తర్వాత ఏం చెప్పాడంటే ఏం చెప్తారు? మొత్తానికి షర్మిల విజయమ్మ ఇద్దరు కూడా కలిసి డైరెక్ట్గా ఈసారి అటాక్ జగన్ కాదు, మా అటాక్ భారతి పైన అన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే విజయసాయిరెడ్డి గారు ఈ రోజున ఆయన విజయమ్మ గారికి, షర్మిల గారికి సపోర్ట్ చేయటంలో ఒక రకంగా వాళ్ళకు ఒక బలం అనేది వచ్చినట్టే. ఎందుకంటే ఒక కీలక వ్యక్తి అసలు విజయసాయిరెడ్డి గారు. అంటే వాళ్ళ ఆస్తుల గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అక్కడ. ఆయన ఈ రోజున విభేదించి రావటం కానివ్వండి, వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళని షర్మిల గారిని భారతిరెడ్డి గారు పక్కకు పెట్టారు అనేది తెలిసిన విషయమే. ఆ టైంలో ఏమేం జరిగాయి, వాళ్ళ మధ్యలో అక్కడ జరిగిన డిస్కషన్సే కానివ్వండి, మనకేదో 1-2 విషయాలు మీడియా ముఖంగా చెప్పుండొచ్చు, కానీ వాళ్ళతో ప్రతి విషయం కూడా డిస్కషన్ అయి ఉంటుంది. చిన్న విషయం 3 గంటల పాటు భేటీ అంటే మామూలు విషయం కాదు. అంటే మనకు తెలిసి 3 గంటలు ఉంటుంది, తర్వాత ఎన్నిసార్లు వెళ్ళారో తెలియదు కదా. ఇప్పుడు ఒకసారి కలిసింది అధికారికంగా బయట తెలిసింది, తర్వాత ఎన్నిసార్లు కలిసి ఉంటారు కదా. రెగ్యులర్గా కలుస్తూనే ఉండొచ్చు, ఈవిడ అక్కడికైనా ఇట్లా ఉండొచ్చు, వాళ్ళైనా రావచ్చు, ప్రతిసారి తెలియాలనేది ఏమీ లేదు. ఒకసారి అయితే ఓపెన్గా బహిర్గతంగా అందరికీ తెలిసేటట్టు మీడియాలోకి రావటం జరిగింది. సరే, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అనేది రోజు అయితే ఎవరు చూడలేరు కాబట్టి ఒకసారి తెలిసింది. కానీ వీళ్ళల్లో ప్రతి విషయం కూడా ఇప్పుడు ప్రతిదీ చిన్న విషయం కాడ నుంచి పెద్ద విషయాల దగ్గర ప్రతిదీ కూడా డిస్కషన్ వస్తుంది. అప్పుడు ఎందుకు జరుగుండొచ్చు, ఇది ఎందుకు జరిగింది, ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ వస్తాయి. ఆ డిస్కషన్స్లోనే కొన్ని ఆయన మీడియా ముఖంగా 1-2 మాటలు ఏదో వదలటం కానివ్వండి, దీన్ని కూడా చెప్పటం జరిగింది. నా మీద ఇలా మాట్లాడమని ఆయన ఫోర్స్ ఇచ్చాడు, విజయమ్మ గారు కూడా తప్పు చేస్తున్నారు అన్నట్టే మాట్లాడమని చెప్పి నా మీద ఫోర్స్ పెట్టారు అన్నట్టు అది విజయసాయిరెడ్డి గారు షర్మిల గారికి చెప్పినట్టు అది షర్మిల గారే బయటపడ్డారు. వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్లో నాకు చాలా రకాల బాధ వచ్చింది, నేను చాలా ఫీల్ అయ్యాను అనేది చెప్పటం కానివ్వండి. ఇంకోటి, మనకు మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి నేను ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి గారే చెప్పారు హార్ట్ అటాక్తో చనిపోయారు వివేకానంద రెడ్డి గారు అని మీరు మీ సాక్షి మీడియాకి చెప్పండి అని అన్నారు. సో అది ఓపెన్గా ఆయనే చెప్పారు, ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి అది ఆయనే చెప్పారు. అంటే ఇంకా మీదట ఇంక మనం చాలా విషయాలు కూడా వింటాం. ఇప్పటి వరకు తెలిసింది తక్కువే అనిపిస్తుంది. ఈ 5 ఏళ్ళు కూడా ఒక సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా బయట రాకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అంతా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో మనం ఆయన ఎదిరించి తట్టుకోవడం కష్టం అనే ఒక భయం అనేది ఉంటుంది కదా, దానికోసం విషయాలు ఏం బయట రాలా. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది ఒకటి. ఇంకా రేపొద్దున ఈ కేసులు కొంచెం సివిల్ కేసులు, ఏదైతే ఈ సివిల్ కేసులు కూడా నడుస్తున్నాయి కదా వాళ్ళ ఫ్యామిలీలో, ఇప్పుడు వాళ్ళ మదర్ మీద కేసు వేయటం, ఆవిడ కౌంటర్ ఫైల్ చేయటం,
ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు ఈ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫర్దర్గా ఆవిడ కోర్టు కూడా అటెండ్ అయ్యి అక్కడ కూడా సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. సో అక్కడ ఇంకా పలు రకాల డిస్కషన్స్ అయితే వస్తాయి కదా. సో ఇప్పుడు వాళ్ళకందరికీ ఏంటుంటుందంటే ఎటు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆమెకు కొడుకే. సో ఆవిడకి ఎటొచ్చి భారతిరెడ్డి గారితోనే ఉంటుంది. సో భారతిరెడ్డి గారి ఫ్యామిలీను వీళ్ళకి ఫస్ట్ నుంచి పెద్ద సఖ్యత లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ హయాం నుంచే కూడా పెద్దగా సఖ్యత లేదు. కానీ ఈ రోజున అంటే ఒక సంబంధం కలుపుకున్న తర్వాత ఇంకా మొత్తం అవినాష్ రెడ్డి పెత్తనం కూడా అయిపోయింది అక్కడ. సో అది డైజెషన్ చేసుకోలేకపోయారు కాబట్టి వివేకానంద రెడ్డి గారు సో ఆయన చంపే వరకు వెళ్ళిపోయారు, చంపించేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఒక స్ట్రాంగ్గా ఒక కొంచెం ఉంది. ఇది ఎందుకోసం జరిగింది వివేకానంద రెడ్డి గారి హత్య. ఇప్పుడు విజయమ్మ గారికి తెలియట్లేదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు ఆవిడకి. ఎవరు చంపించారో తెలుసు, ఎవరు దాని వెనకాలండి చేయించినారో తెలుసు, ఎందుకు ఇన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తున్నారో తెలుసు. కానీ ఇప్పటి వరకు కొడుకుని సేవ్ చేయడానికే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి రేపు పొద్దున సీఎంగా అధికారం పోతే అది నా మీద మళ్ళా భయపడి చేశారా లేకుంటే కొడుకు మీద ప్రేమతో చేశారో తెలియట్లేదు. కానీ అంటే మనకు అది అక్కడ ఎందుకంటే ఒక డౌట్ వస్తుంది. మళ్ళీ ప్రతిసారి మనం పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆలింగనం చేసుకోవటం, మళ్ళీ ముద్దులు పెట్టడం విజయమ్మ గారు అంతే ఎఫెక్షన్ చూపిస్తున్నారు. కానీ అది నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ మనం వేరుగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లి పైన కేసు పెట్టడానికి కావచ్చు, తల్లి ఇప్పటిదాకా రిప్లై కూడా ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే కోర్టుకు కూడా తన పిటిషన్ పంపించి లేదు తను నమ్మొద్దు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో సొంత తల్లి మీద కేసు పెట్టినటువంటి సంగతి ఏదైతే ఉందో ఇది నిన్నటి మొన్నటి దాకా జగన్ని అపార్థం చేసుకోవడమో లేదేమో తెలియదు. కానీ ఈసారి జరిగిందంతా కూడా భారతిరెడ్డి ద్వారా నేను తెలుసుకున్న తర్వాత విజయసాయి రెడ్డి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా కౌంటర్ కూడా దాఖలు చేయడం మనం చూసాం. ఏదైతే జగన్కి వ్యతిరేకంగా కౌంటర్ కూడా విజయం వేశారు. సో ఇప్పటి నుంచి పరిస్థితులు వేరుగా ఉండబోతున్నాయా? ఇప్పటి నుంచి జగన్ అండ్ భారతి చాలా జాగ్రత్తగా ఉండాలా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తులు అనేది గతంలోది ఇప్పటికి 12 సంవత్సరాలు బెయిల్ మీదే ఉన్నాడు. సో ఈ లెక్క చూస్తే ఇప్పుడు ఎట్లాగైనా కూడా ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఇంతకు మించి ఏం చేయగలుగుతారు? ఇంతకు మించి ఏ కోర్టులు కూడా వాళ్ళకి ఇంత వెసులుబాటు ఇప్పుడు ఇచ్చారు, ఇంకా ఎంత ఇస్తారు? ఇవ్వటానికి అవకాశం ఉండదు, ఏదో ఒకటి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి రాజకీయం మీద ఆధిపత్యం అనేది ఇక్కడ మెయిన్గా కనపడుతుంది. భారతిరెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఆవిడకి రాజకీయాల మీద ఒక పట్టు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఆవిడ ఉన్నారు. అది ఇక్కడ ఇప్పుడు ఎవరిని అడిగినా ఓపెన్గా చెప్పగలిగేదే ఇది. ఎందుకంటే ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ఆ చరిష్మా ఉంటుంది కదా, ఆయన సీఎంగా చేశారు, ఆయన అభిమానులు ఉంటారు. అట్లా ఉన్నప్పుడు కుటుంబానికి షేర్ అవుతుంది. దానిలో ఎక్కువ మోతాదు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా విజయమ్మ గారికి ఆయన సతీమణిగా ఫస్ట్ వైఫ్కు ఉంటుంది, దాని తర్వాత పిల్లలకి షేర్ అవుతుంది. ఆవిడ నోరు తెచ్చి చెప్పే విషయాలను బట్టి ఉంటుంది. ఆవిడ ఇంతవరకు ఎందుకంటే బయట పెట్టట్లేదు. సరే పెట్టే టైం వచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటంటే భారతిరెడ్డి గారు భయపడటం ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఒక ఇది స్ట్రాంగ్గా అయిపోతారు, సో వాళ్ళని పక్కకు పెట్టాలి అనే ఒక ఆలోచనతోనే ఈ రోజున ఇచ్చేసింది. ఒక సీఎం అయిన తర్వాత అయితే కొంచెం వీళ్ళకున్న ఓన్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంటాం కాబట్టి తర్వాత మనకు భయం ఉండదు. ఒక ఇమేజ్ మనకు వచ్చేసింది కదా, రాజశేఖర రెడ్డి గారి కన్నా కొంచెం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ వచ్చేసి ఉంటుంది. ఆ ఇమేజ్ కూడా నాకే వచ్చేస్తుంది అనే ఆలోచనలో ఆవిడ ఉన్నారేమో. సో అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాజకీయం ఆధిపత్యం. సో రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా కూడా భారతిరెడ్డి గారికి సజ్జల గారు కానివ్వండి, అవినాష్ రెడ్డి కానివ్వండి, ఇంకా వీళ్ళు బ్యాక్ బోన్ లాగా ఉండి మేము నడిపిస్తాం, మేము ఉంటాం, సో వాళ్ళతో వైరం ఇలాగే కొనసాగించాలనేది ఉంటుంది. ఇప్పుడు సజ్జల గారిని తీసుకొని ఆడంత స్ట్రాంగ్ చేయబట్టే కదా విజయసాయి రెడ్డి గారికి ఇది వచ్చింది. సో అది కూడా కాకుండా ఆయన గతంలో షేర్లన్నీ ఇచ్చేటప్పుడు కూడా అప్పటికి అంటే ఇప్పుడు రాతపొరుగులు జరిగాయి, ఆ టైంలో అందరూ కూడా బాగానే ఉన్నారు. సో ఎప్పుడు ఎక్కువ వాళ్ళల్లో ద్వేషం మొదలైందంటే ఈయన సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అందుకని ఖచ్చితంగా దీనిలో భారతి గారు హ్యాండ్ లేకుండా అయితే ఇది కుటుంబం, ఇది రాజకీయంగా కాదు కదా, కుటుంబంలో వచ్చిన చిచ్చు వివాదం ఇది. సో ఇది కుటుంబంలో ఉన్నప్పుడు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా ఆవిడ.
పార్టీ ఫ్యామిలీలో నుంచి కాదనటానికి లేదు కదా. సో అందుకని ఆవిడ మూలనే ఇదంతా కూడా జరిగినట్టే కనపడుతుంది ఇక్కడ. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ కుటుంబ వివాదాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పరంగా ఏం కాబోతున్నాయి. సో విజయసాయి రెడ్డి అండదండలతో షర్మిల అండ్ విజయమ్మ తొందరలో ఏం చేయబోతున్నారని మాత్రం కొంత ఆసక్తి అయితే ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.